దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడైన దేవదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి. యాకోబు రాసిన పత్రిక 4:7. ప్రియా, సర్వోన్నతుడు సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాది దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తి సంపన్నుడైన దేవుడైన ఆయన అత్యంత శక్తిమంతుడు, బలవంతుడు. ఆయన మహామహుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు గనక ఆ దేవాదేవునికి మనం లోబడి ఉండండి. శత్రువైన అపవాదిని ఎప్పుడూ ఎదిరించండి. శత్రు బలవంతుడిపైన మనకు విజయం అనుగ్రహించేవాడు మన ప్రియ జగత్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మనం ఎల్లప్పుడూ దేవునికి లోబడినుట ఆయనకును మనకును మధ్య గల సంబంధం బలపరచును. ఆయన గొప్పవాడు, మనకు పైగానున్నవాడు, మనం ఆయన కిందనున్నాము. ఆయన కాపరి, మనం గొర్రెలము. పైనున్న అధికారమునకును మనం లోబడినప్పుడు మనపై అధికారం గల ఆయన మాటలకు విధేయులైనప్పుడు శక్తిని, కృపను పొందుకుంటకు అర్హులై ఉన్నాము. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభువైన దేవుడు సర్వశక్తి సంపన్నుడు గనక మనం ఎల్లప్పుడూ దేవునికి లోబడి ఉండటం ఎంతో అవసరం. మొట్టమొదటి పాపము అవిధేయత వలనే వచ్చింది. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి నిషేధించబడిన పన్నును భుజించినందున సాతాను మనుషుని జయించాడు. మానవుడు అపవాదిని ఏలుబడి కిందకు వచ్చాను. అయితే సాతాను బలం నుండి మనలను విడిపించడానికే క్రీస్తు వచ్చాడు. శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని తన శిలువ రక్తము చేత అపవాదిని ఓడించిన మహాజయశీలుడు, విజయశీలుడు మన ప్రియప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. శత్రు బలమంతరి మీద మనం జయం పొందటానికి ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత మనం జయం పొందగలుగుతున్నాం. ఆది అపోస్తుల కాలమందు జరిగిన ఒక సంఘటన మనం చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు నామమున అపోస్తులు అపవిత్రాత్మలను వెళ్ళగొడుచుండగా కొందరు దేశ సంచారులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నామని దయ్యములను వెళ్ళగొట్టకు ప్రయత్నించారు. అయితే దయ్యము యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగు, కానీ మీరెవరని అడిగింది. అంతేకాదు దేవుని బిడ్డలారా, దయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిని లొంగదీశాడు. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి పారిపోయారు. అపోస్తుల కార్యం 19 14, 15, 16 వచనాలు ఈ సత్యం చూస్తున్నాం. అపవాది చేతిలో ఓడిపోవుట, పారిపోవుట ఎంత బాధాకరం. జయముగల దేవుని బిడ్డలారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉండండి. మనుషులకు విధేయులవుట కన్నా దేవునికి విధేయులవుట ఎంతో అవసరం, ఎంతెంతో అవసరం. అప్పుడు మనము మనస్సాక్షిలోనూ మనకు విడుదల కలుగుచున్నది. మనం సంపూర్ణమైన రక్షణ పొందుకొనుచున్నాము. ప్రభువుకు సంపూర్ణంగా లోబట్టి ఆశీర్వాదం యొక్క మొదటి మెట్టెను గుర్తించి ఆ దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామానికి మహిమార్థంగా దేవునికి లోబడదాం, అపవాదిని ఎదిరించుదాం. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది గనక శత్రు బలమంతరి మీద మనం జయం పొందటానికి సర్వశక్తి సంపన్నుడైన దేవాదేవుని మనం మహింపడదాం. ఆ దేవుని కృప మీతో నాతో నిత్యం నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ నిత్య నివాసాన్ని పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో శత్రు బలమంతరి మీద మాకు విజయాన్ని అనుగ్రహించి సాతాన్ని ఎదిరించడానికి, మీకు లోబట్టడానికి మీ కృప మాకు దయచేయండి. మీ సన్నిధి నాతో మాతో కూడా ఉంచి బిడ్డలందరినీ ఆదరించి సంరక్షించి బిడ్డలందరికీ జయ విజయం దయచేయమని, ఏస్తున్నాను బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.